హలో మూవీ లవర్స్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందించిన యాక్షన్ డ్రామా దేవరా. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. మరి దేవరా మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేసి, దేవరా అలియాస్ ఎన్టీఆర్ ఒక ఊరికి అండగా అయితే ఉంటాడు. ఇక మరో ఊరికి భైరవ అలియాస్ సైఫ్ అలీ ఖాన్ అయితే అండగా ఉంటాడు. ఇక అనుకోకుండా దేవరాకి భైరవ బ్యాచ్తో గొడవ అయితే జరుగుతుంది. అసలు దేవరా దేనికి వ్యతిరేకంగా పోరాడాడు? దేవరా ఎవరికి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? అసలు ఈ మధ్యలో దేవరా కొడుకు వరా ఎందుకు భయపడుతూ ఉంటాడు? వరాతో తంగం అలియాస్ జాన్వీ కపూర్ ప్రేమ కథ ఎలా సాగింది, చివరకు దేవరా కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, దేవరా అలాగే వరా క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ అయితే చాలా అద్భుతంగా అయితే నటించారు. ఇక తారక్ అయితే మొత్తం సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. ధైర్యంతో బతికే వాళ్ళకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ నటించిన విధానం సూపర్ అని చెప్పచ్చు. ఇక ఎన్టీఆర్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఈ మూవీలో అయితే అలాగే చూపించారు. ఇక మూవీలో భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్ అలాగే ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగుతుంది. ఇక ఎన్టీఆర్ తన క్యారెక్టర్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. మూవీలో జాన్వీ కపూర్ కూడా చాలా బాగా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్లో జీవించేశాడని చెప్పొచ్చు. ఇక ఇతర క్యారెక్టర్స్లో నటించిన శ్రీకాంత్ అలాగే ప్రకాష్ రాజ్ కూడా సూపర్గా ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటినట్లు కూడా చాలా బాగా నటించారు. ఇక మూవీలో క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చి అండర్ వాటర్ సీక్వెన్సెస్ అయితే సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఆ వాటర్ సీన్స్లో ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి మూవీలో అయితే. ఇక అలాగే సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ని చాలా ఎఫెక్టివ్ గా అయితే డిజైన్ చేశారు. ఇక దేవరా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సస్పెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది సినిమాలో. ఇక మూవీలో కొన్ని సీన్స్ అయితే కథనం పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇక మూవీలో జాన్వీ కపూర్ అలాగే ఎన్టీఆర్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ పరంగా దేవరా గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ వర్క్ అయితే అద్దిరిపోయింది. ఇక మూవీలో కొన్ని సీన్స్ తో పాటు మిగిలిన యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా అయితే చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక అనిరుద్ధ్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన, కొరటాల డైరెక్షన్ ఇవన్నీ కూడా మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ఎన్టీఆర్ అయితే తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో సినిమాని మరో లెవెల్ కి అయితే తీసుకెళ్లిపోయారు. ఇక ఓవరాల్ గా దేవరా మూవీ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన ప్రేక్షకులు కూడా చాలా బాగా నచ్చుతుంది.